తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రాష్ట్ర ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు రేవంత్ సర్కార్ సన్నద్దమవుతోంది. 2.5 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ రెండో విడత సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎన్నికల ముందు ప్రకటించిన 6 గ్యారెంటీల్లో ఇప్పటి వరకు అమలు చేయలేకపోయిన హామీలను అమలు చేయడంతో పాటుగా మరింత మందికి సంక్షేమ పథకాలు అందించడం కోసం కొత్త అప్లికేషన్స్ ను స్వీకరించబోతోందని తెలుస్తోంది. ఇక 2 లక్షల కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్స లాంటి కీలక నిర్ణయాలను జూన్ 2న ప్రకటించబోతున్నట్టుగా సమాచారం. త్వరలో జరిగే కేబినెట్ భేటీలో దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారు చేయబోతున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా కల్పించే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి రూపకల్పన చేసింది. ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కోసం ప్రభుత్వం 4,000 కోట్లను కూడా కేటాయించింది. ఈ పథకం అమలు కోసం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సారథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే విధి విధానాలు కూడా రూపొందించింది. ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు కోసం జూన్ 2న ఎల్ఐసి సంస్థతో తెలంగాణ సర్కారు ఒప్పందం చేసుకునే అవకాశం కూడా ఉందని సమాచారం. అలాగే 2 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వడానికి కూడా సర్కార్ సన్నద్దమవుతోంది. అయితే పింఛన్ల ద్వారా అందించే నగదు మొత్తాన్ని పెంచుతారా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.